ఏడాది చివరలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. మరోసారి ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి. 10 గ్రాముల మేలిని బంగారం 1,66,133 రూపాయలుగా ఉంది. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర 2,163 పెరిగింది. ఇక కేజీ వెండి కూడా దూకుడు ప్రదర్శిస్తుంది. కేజీ వెండి 2,09,250 రూపాయలుగా నమోదైంది. సిల్వర్ సైతం నేడు ఒక్కరోజే 1,523 పెరిగింది. ఈ ఏడాది బంగారం ధర 59,971 రూపాయలుగా నమోదైంది. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం 76,162 రూపాయలుగా ఉంది. వెండి సైతం ఈ ఏడాది 1,23,233 రూపాయలుగా పెరిగింది. 2024 డిసెంబర్ 31న కేజీ వెండి ధర 86,017గా నమోదైంది. అయితే ఈ ఏడాది అనూహ్య పెరుగుదలను నమోదు చేశాయి. డాలర్ మారకం, రాజకీయ భౌగోళిక పరిస్థితులు, చైనా, ఇతర దేశాలు బంగారం నిల్వలు పెంచుకోవడం పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయనేది ఒక వాదన. అలాగే సోలార్, ఎలక్ట్రానిక్స్, ఈవీలలో సిల్వర్ వినియోగం పెరగడంతో ఈ ఏడాది వెండి ధరలకు రెక్కలు వచ్చాయని చెప్తున్నారు. ట్రంప్ టారిఫ్ బాంబులతో అమెరికాలోని కంపెనీస్ తమ దగ్గరే వెండి నిల్వలు పెంచుకుంటున్నాయి. ఉత్పత్తి తక్కువై నిల్వకు కంపెనీస్ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏడాది చివరిలో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. మరోసారి ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి. 10 గ్రాముల మేలిని బంగారం 1,36,133గా ఉంది. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర 2,163 పెరిగింది. ఇక కేజీ వెండి కూడా దూకుడు ప్రదర్శిస్తుంది. గోల్డ్ కి కాంపిటీషన్ గా నిలుస్తుంది. కేజీ వెండి 2,09,250గా ఉంది. సిల్వర్ సైతం నేడు ఒక్కరోజే 1,523 పెరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాధవిరెడ్డి, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. హలో అండి. హాయ్ అండి. సో చూస్తున్నాము ఈ ఇయర్ అంటే 2025 పర్టికులర్ గా ఈ ఇయర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ఇయర్ లోనే గోల్డ్ 1,00,000 దాటడం మనం చూసాము, సిల్వర్ 1,00,000 దాటడం చూస్తున్నాము. సిల్వర్ ఇప్పుడు 2 కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. సో ఎందుకు ఈ ఇయర్ లోనే ఇంత ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎందుకు పడిందని అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఇయర్ 2025లో ఆల్మోస్ట్ ఈ రోజుకి చూసుకున్నట్లయితే 70% గోల్డ్ పెరిగింది. అలానే సిల్వర్ అయితే 130-140% అనేది మనకి సిల్వర్ పెరిగిందండి. అంటే దాదాపుగా గోల్డ్ అనేది 1,40,000 10 గ్రామ్స్ 24 క్యారెట్ కి దగ్గరలో వెళ్ళబోతుంది. అలానే సిల్వర్ కూడా మా అంచనాల ప్రకారము దాదాపుగా 1,50,000 వరకు కూడా సిల్వర్ 2,50,000 వరకు కూడా సిల్వర్ వెళ్ళే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి. సో ఈ విధంగా గోల్డ్ అనేది ఎందుకు ఫిజికల్ అసెట్స్ మీద సడన్ గా అంటే ఫైనాన్షియల్ అసెట్స్ కొంచెం అంటే అంత అంటే సేఫ్ గా అనిపించట్లేదు. అందుకనే అందరూ కూడా ఈ ఫిజికల్ అసెట్ అయిన గోల్డ్ సేఫ్టీ హెవెన్ కింద వెళ్తున్నారు. మీరు తీసుకోండి, ఫైనాన్షియల్ అసెట్స్ లో మనకి సేఫ్ అనుకునే డాలర్ లో బాగా పెట్టేవాళ్ళండి. ఇప్పుడు డాలర్ కూడా అమెరికాలో జరుగుతున్న ఈ
రీజన్స్ వల్ల మనకి ఎకనామిక్ స్లో డౌన్ గానీ ఏదైనా మనకి యూఎస్ లో జరిగే ఆ అంశాల మీద డాలర్ మీద కూడా నమ్మకం తగ్గిపోయింది. సో డాలర్ మీద తగ్గించారు. సో డాలర్ ఇండెక్స్ తగ్గిపోయింది. సో డాలర్ ఇండెక్స్ నుంచి అందరూ కూడా ఈ సేఫ్టీ హెవెన్ అయిన గోల్డ్ మీదకి మనకి వెళ్తూ ఉంది. ఆ విధంగా మనకి ఇంకోటి ఇంకా సేఫ్టీ హెవెన్ వరల్డ్ వైడ్ అనుకుంటే ట్రెజరీ బాండ్స్ అనుకునే వాళ్ళండి. అంటే యుఎస్ ట్రెజరీ బాండ్స్ అనేవి చాలా చాలా సెక్యూర్ అని చాలా వరకు అక్కడ పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అది కూడా సెక్యూర్డ్ గా లేదు. ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తూ ఉందండి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ యుఎస్ లో దాదాపుగా తగ్గిపోయాయి. ఇప్పుడు 2026 లో కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తాము అనగానే మొత్తం ఆ అమౌంట్ కూడా ఇంకా ఇక్కడ కూడా ఇంకా ట్రెజరీ బాండ్స్ ఈల్డ్స్ లో కూడా సేఫ్ గా అనిపించట్లేదు. ఇంట్రెస్ట్ రేట్స్ చాలా వరకు తగ్గించేస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి కూడా మనకి మనీ అంతా కూడా ఫిజికల్ అసెట్ సేఫ్టీ హెవెన్ అయిన ఈ గోల్డ్ మీదకి వస్తున్నట్టుగా కనిపిస్తుందండి. అంటే ఎక్కడ కూడా ఫైనాన్షియల్ అసెట్స్ ఐదర్ కరెన్సీస్ కానీ పేపర్ అసెట్స్ అయిన బాండ్స్ గానీ వీటి మీద మనకి అలానే మనకి ఈక్విటీలో కూడా దాదాపుగా చాలా వాలటిలిటీ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనే ఆ భయంతో ఈ మొత్తం అంతా కూడా మనీ అంతా కూడా గోల్డ్ లోకి వెళ్తుందండి. బట్ మేజర్ రీజన్ మేము చూస్తుంది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ దాదాపుగా 40,000 అంటే 40,000 టన్నులు మనకి టన్స్ ఆఫ్ గోల్డ్ 40,000 టన్స్ ఆఫ్ గోల్డ్స్ బై చేసుకుని పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా బై చేస్తూనే ఉన్నారు. సో సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తూనే ఉన్నాయి. అలానే గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఈ రన్ చూసి అంటే ఇది ఒక్క ఇయరే కాదండి. మీరు గోల్డ్ మనం చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ప్రతి అసెట్ క్లాస్ ని బీట్ చేసేసింది. అంటే ఈక్విటీని అన్నిటినీ బీట్ చేస్తూ రిటర్న్స్ ఇవ్వగానే అందరికీ దీని మీద ఒక రకంగా ఇక్కడ కూడా రిటర్న్స్ అంటే గోల్డ్ అనేది సేఫ్టీగా చూసుకోవడం అనేది అంతవరకు మనకు తెలుసు. ఇప్పుడు గోల్డ్ అనేది రిటర్న్స్ వైజ్ కూడా మాధవిరెడ్డి గారు ఓకే. అంటే ఒకప్పుడు అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఫ్యూచర్ అసెట్ కోసం ఒకప్పుడు ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఏమైనా అసెట్ అంటే ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఫర్దర్ గా ఉండే కొద్దీ అసెట్ అంటే అసెట్ ఒక ప్రాపర్ అసెట్ గా భావించాలంటే సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నారు. రకరకాల రీజన్స్ ఉన్నాయి. అది సైడ్ పెట్టేస్తే ఎందుకు సిల్వర్ ని ఎందుకు చూస్ చేస్తున్నారు? సిల్వర్ ఫ్యూచర్ లో ఒక గ్రేట్ అసెట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు అంటారా? సో ఇప్పుడు సిల్వర్ అనేది ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ అండి. ఇప్పుడు మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే 2,50,000 అంటే సిల్వర్ చాలా ఎక్కువ ఏమో కనిపిస్తుంది. కానీ అనలిస్టులు అందరూ చెప్తున్నారు ఇది జస్ట్ స్టార్టింగ్ అనే చెప్తున్నారు. అంటే ఇక ఎంత పెరగబోతుంది అనేది అంటే ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందో క్లియర్ గా తెలుస్తుంది. అవునండి. సో ఇదే బిగినింగ్ అంటున్నారంటే ఏ విధంగా మనకి సిల్వర్ ముందు ముందుకు ఎందుకంటే ఒక్కసారిగా అండి అంటే ఇండస్ట్రియల్ ఏదైతే మనకి యూసేజ్ ఉందో అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ గానీ లేకపోతే ఎస్పెషల్లీ డేటా సెంటర్స్ అండి. ఇప్పుడు మీకు తెలుసు కదా అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం వరల్డ్ లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక విధంగా మనకి నెక్స్ట్ ఎవల్యూషన్ గా కనిపిస్తుంది. అక్కడ డేటా సెంటర్స్ లోని కూడా ఈ సిల్వర్ ని యూజ్ చేస్తున్నారు. అలానే నెక్స్ట్ ఎవల్యూషన్ మనకి క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అనేది బాగా వస్తుంది. సో అక్కడ కూడా మనకి సిల్వర్ ని బాగా యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కి తగ్గట్టుగా సప్లై అనేది న్యూయార్క్ నుంచి మనకి ఎక్కువగా అక్కడ మనకి ఫిజికల్ సిల్వర్ అనేది మనకి ఉంటుందండి. అక్కడ నుంచి కూడా సప్లైస్ లేవు అనుకుంటే ఒకవైపు చైనా కూడా ఈ విధంగా సిల్వర్ పెరగడానికి కారణం ఒక విధంగా మనం చైనా అని చెప్పొచ్చండి. ఎందుకంటే చైనా చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటోంది. అక్కడ పెట్టుకుంది. ఇంకా అక్కడ నుంచి బ్యాన్ కూడా పెట్టారండి. అంటే చైనాలో ఒక రకమైన బ్యాన్ పెట్టారు. ఎవ్వరూ కూడా ఇండస్ట్రీ కానీ ఏదైనా ఎక్స్పోర్ట్ చేయకూడదు సిల్వర్. అంటే చైనా నుండి సిల్వర్ బయటికి వెళ్ళకూడదు. వెళ్తే మాత్రము అది గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి అని అలాంటి వచ్చాయి అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు చైనా వాళ్ళు ఏ విధంగా సిల్వర్ ని హోల్డ్ చేసుకుంటున్నారు. ఒక రకంగా ఒక ఆర్టిఫిషియల్ గానీ లేకపోతే ఒక రకమైన ఇప్పుడు అంటే ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసి అది ఫ్యూచర్ గా అది గోల్డ్ కూడా ఒక ఫ్యూచర్ అసెట్ అని చెప్పొచ్చు. కానీ ఫ్యూచర్ లో గోల్డ్ ని సిల్వర్ గోల్డ్ ని క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇప్పుడు మనం గోల్డ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. బట్ ఫ్యూచర్ లో సిల్వర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఛాన్సెస్ మనకి కనిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటారా? సో గోల్డ్ ని మనం చాలా రకాలుగా చూస్తామండి. అంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ గా కాకుండా ఒక ఆభరణాలుగా మనము వేసుకుంటూ ఉంటాము. సో ఇందులో మనకి గోల్డ్ లో ఉన్న స్టెబిలిటీ సిల్వర్ లో ఉండదండి. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ అనేది ఎందుకు సేఫెస్ట్ హెవెన్ అయింది గోల్డ్ అనేది ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తూ ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని హోల్డ్ చేస్తూ ఉంటాయి. సో గోల్డ్ లో ఒక్కసారిగా మీకు డ్రాప్ అయిపోవడము ఒక్కసారిగా అది పడిపోవడం జరగదు. బట్ సిల్వర్ గురించి అయితే మేము అలా చెప్పలేమండి. సిల్వర్ లో ఎప్పుడైనా సప్లై గానీ ఎక్కువగా
ఎక్కువగా మనకి ప్రొడక్షన్ గాని వచ్చినట్లయితే ఒక్కసారిగా సిల్వర్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటున్నాయండి. సో అందుకనే సిల్వర్‌లో ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది. గోల్డ్‌లో అనేది స్టెడీగా పెరుగుతూనే ఉంటుందండి. సో దానివల్ల మేము సేఫెస్ట్ హెవెన్ ఇప్పటికి కూడా సిల్వర్ అండ్ గోల్డ్ అంటే సేఫ్టీ కావాలి అంటే గోల్డ్‌లో పెట్టుకోండి. లేదు మేము కొంచెం రిస్క్ తీసుకొని హయ్యర్ రిటర్న్స్ వైపు వెళ్తాము. వాలటిలిటీ ఎక్కువ ఉన్నా పర్లేదు. మేము దాన్ని చేజ్ చేస్తాము అనుకునే వాళ్ళకంటే రిస్క్ బాగా ఎక్కువగా తీసుకునే వాళ్ళకైతే సిల్వర్ అండి. సేఫ్టీ కావాలి అనుకునే వాళ్ళకైతే గోల్డ్ అని మేము సజెస్ట్ రైట్. చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.